విశాఖపట్నం. ఇవి అప్డేట్స్. నెక్స్ట్ వీకెండ్ విత్ స్వామి మా కొలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, గుడ్ ఈవినింగ్, ఓవర్ టు యూ. రైట్, వీకెండ్ స్పెషల్ క్వశ్చన్ అవర్ విత్ స్వామిలో మనం ఈ రోజు మొత్తంగా 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి, ఇప్పుడు హాట్ టాపిక్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కేసు. అసలు కేసే లేదంటున్నారు. ఏం జరుగుతుంది ఏంటి అర్థం కావట్లేదు. అటు ఏఐసిసి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, అక్కడ చుక్కెదురైంది. నిన్న నాంపల్లి కోర్టులో కాదు ప్రజాప్రతినిధుల కోర్టు అన్నారు. అసలు కేసు లేనప్పుడు ఏ విధంగా మధ్యప్రదేశ్ ఎంపీ చూస్తే కనుక లేదు ఇక్కడ నుంచి ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ అని చెప్పారు. అది ఏ విధంగా వస్తుంది? ఇంతకు ముందే రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి, మహేష్ కుమార్ గౌడ్ కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది ఏంటి వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడదాం. అండ్ నెక్స్ట్, బస్సు యాత్రలు స్టార్ట్ కాబోతున్నాయి, పాదయాత్రలు స్టార్ట్ కాబోతున్నాయి. తెలంగాణలో అప్పుడే ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయిందా మొదలైందా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఏ నాయకులు ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారో, ఏ విధంగా ఉండబోతుంది పాలిటిక్స్ అనేది. ఇక థర్డ్ అండ్ ఇంపార్టెంట్, వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే మనకు కురిసినటువంటి వర్షానికి చూసాం మనం నగరం అంతా ఏ విధంగా అతలాకుతలమైందని. చిన్నపాటి చెరువులు ఎక్కడికక్కడ మనకి దర్శనాలు ఇచ్చాయి. ఇప్పుడు రెండో చినుకు పడితే కనుక అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ బయట వర్షం పడుతుంది. ఎట్లా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆఫీస్ లో వదిలి వెళ్ళేటప్పుడు నగరం అంతా కూడా ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్ స్వామి, మొదటిగా మనం మీనాక్షి నటరాజన్ ఇష్యూ. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ తప్పేవరిది, అసలు కేసే లేదంటున్నారు. అటుపక్క ప్రతి ఒక్కరు, అయితే శ్రీలత కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన బాధగా ఉంది అని చెప్పేసి ఆమె కూడా కోట్ చేసినటువంటి సమాధానం మనకు కనిపిస్తుంది. ఇటుపక్క కోవట్లకు సంబంధించిన విషయానికి ఇంతకు ముందు శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడారు, ఏ విధంగా ఉంది అని చెప్పి. మహేష్ కుమార్ కూడా మాట్లాడారు. దానికి సంబంధించి మేము రేవంత్ రెడ్డి గారు నేను కానీ మాట్లాడతాము, చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలు ఏమైంది, ఏ విధంగా ఉండబోతుంది? అయిన సమయం అయిపోయింది, జరగాల్సిన న్యాయం జరిగిపోయింది. మళ్ళీ న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలోకి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిలబెట్టింది. అక్కడి నుంచి తమ గెలిచేటువంటి బలం ఉన్నది, అక్కడి నుంచి మనం గెలిపించుకోవచ్చు. మధ్యప్రదేశ్ స్థానికురాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అక్కడ 2009 నుంచి 2014 వరకు కూడా లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో నికాస్ అయిన గాంధేయవాదిగా పేరున్నటువంటి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఆమె పెద్ద ఎత్తున కూడా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని పూర్తిగా ఒక గాంధేయవాదంలో తోటి సింప్లిసిటీగా ఉండాలి, పార్టీ ప్రతి గ్రౌండ్ రూట్కి వెళ్ళి గ్రాస్ రూట్కి వెళ్ళి పార్టీ క్యాడర్తోని మమేకం కావాలని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సేవలు మరింతగా వినియోగించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలం ఆధారంగా, వివిధ రాష్ట్రాల్లో గెలుపు కోసం ఉన్నటువంటి బలం ఆధారంగా పార్టీ అభ్యర్థుల్ని బలం నిలిపే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో, ఇటు కేరళలో, ఇప్పుడు ఇటు తమిళనాడులో టీవీతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె చివరి దాకా ప్రయత్నం చేసే పరిస్థితి కనబడుతుంది. కానీ అనూహ్యంగా ఒకవైపు దేశంలో మోడీ 12 సంవత్సరాల పుష్కర కాలం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు చేసుకున్న సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ ఇష్యూ అనేది ఒక పెద్ద షాక్ లాంటి ఇష్యూగానే వాళ్ళు భావిస్తున్నారు. ఒకవైపు దేశంలో ఎస్ఐఆర్ పేరుతోటి లక్షల ఓట్లు తొలగించి తమకు అధికారాన్ని జగించుకుంటున్నారని చెప్పేసి బీజేపీ పైన ఎదురుదాడి చేస్తున్నటువంటి ఇండీ కూటమి నేతలు, ప్రధానంగా దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీని మరొకసారి టార్గెట్ చేసింది. ఇప్పుడు ఓట్ల చోరే కాదు, మా సీట్ను కూడా చోరీ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఎలక్షన్స్ లో ఆమె 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 3 సెట్ల నామినేషన్ పత్రాల్లో మధ్యప్రదేశ్ లో రాజ్యసభకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసరు 3 సెట్ల నామినేషన్ పత్రాలను స్క్రూటినీ రోజు రిజెక్ట్ చేయడంతో కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అవాక్కైంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ సెట్స్ అన్ని కూడా స్క్రూటినీలో రిజెక్ట్ అయ్యాయి. తెలంగాణలో ఆమె పైన నమోదైన ఒక కేసును ఆమె ఎలక్షన్ అఫిడవిట్ లో ఆమె పొందుపరచలేదు, చూపెట్టలేదు. దీన్ని కాజుగా తీసుకొని వారు దీన్ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక కోర్టు నోటీసును బీజేపీ నేతలు బయటపెట్టారు. ఆ తర్వాత వరుసగా చకచకా పరిణామాలు మారిపోయాయి. అసలు మీనాక్షి నటరాజన్ మీద ఏం కేసు ఉంది, ఏం జరిగిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆరా తీసే ప్రయత్నం చేసింది. వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఏం జరిగిందనేది ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయేసరికి వీళ్ళు కూడా ఇక్కడ అలర్ట్ అయ్యి జరిగిన పరిణామాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు లీగల్ గా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి పైన ఒకవైపు ఆందోళన చేస్తున్న ఢిల్లీకి వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఒకవైపు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు. వారిని కలిసి రిప్రజెంట్ చేశారు. ఈ జరిగినటువంటి పరిణామాలు వివరించే ప్రయత్నం చేశారు.
చివరికి సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు. జరిగినటువంటి పరిణామాలు సుప్రీంకోర్టులో కూడా మీనాక్షి నటరాజన్ కి ఊరట లభించలేదు. రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించిన నిర్ణయం పైన ఈసీఐ నిర్ణయం తీసుకుంటుంది, అందులో మేము జోక్యం చేసుకోవాలని చెప్పడంతో కూడా మళ్ళీ బంతి ఏం జరిగిందని చెప్పేసి మళ్ళీ తెలంగాణ వైపు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కేసు ఎక్కడ కేసు నమోదైంది, కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అందులో మీనాక్షి నటరాజన్ పేరు ఏ విధంగా చేరింది అనేది కూడా ఇప్పుడు అందరూ ఆరా తీసే పరిస్థితులు ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తిరిగి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది. అంటే ఆర్ఓ ఆల్రెడీ చెప్పిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఏం చేయలేము అని చెప్పి అసలు ఆర్ఓనే కదా రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఎట్లా ఏ విధంగా న్యాయం జరిగే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు కొన్ని ప్రత్యేకమైనటువంటి వారి సొంత విచక్షణతో వివరించే అధికారాలు ఉంటాయి. కొన్ని కీలక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అందులో జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడనే ఇరుక్కుపోయారు. ఆమె కేసుకు సంబంధించిన విషయంలో అది క్రిమినల్ కేసు కూడా కాదు. ఒకవైపు వేరే వ్యక్తి మీద కేసులో ఆమెను అందులో చేర్చారు. ఆ కేసుకు సంబంధించిన కేవలం వివరాలను మాత్రమే, నా మీద పలానా చోట కేసు నమోదైందని చెప్పేసి నాకు నోటీసులు వచ్చిందని చెప్పేసిన విషయాన్ని ఆమె ఎలక్షన్ అఫిడవిట్ లో కేసు దొరుకుతున్న సందర్భంగా కేసును అందులో పొందుపరిస్తే సరిపోయేది. కానీ అక్కడ చేయకపోవడంతో లీగల్ గా అక్కడ ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఈ తెలంగాణ నుంచి మాకు ఒక ఈ ఇన్పుట్ వచ్చింది, తెలంగాణ నుంచే మాకు ఒక సమాచారం అందింది, కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ సమాచారాన్ని మాకు లీక్ చేశారని చెప్పేసి అయితే ఎప్పుడైతే బీజేపీ సంబంధించిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ కైలాష్ వర్గీస్ ఏదైతే చెప్పాడో ఆ విషయం బయటకు రావడంతో కూడా ఒక్కసారిగా జరిగిన పరిణామాలను కూడా ఒక్కసారిగా చకచక మారిపోయాయి. ఒకవైపు అందరి చూపు అంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మీకు మారింది. సొంత పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని బలి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని చెప్పేసి ఒకవైపు బీజేపీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నం చేశారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కూడా మీ సొంత పార్టీలో జరిగినటువంటి విషయాన్ని మీరు బయట పెట్టుకోకుండా మా మీద ఒకవైపు నిందలు వేస్తే సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు బిఎల్ సంతోష్ ట్వీట్ చేయడంతో కూడా ఇది మరింత హీట్ ఎక్కింది. ఒకవైపు వీరు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం కోసం ఉపయోగపడ్డది. కానీ తమలో జరిగినటువంటి తమ నుంచి ఎక్కడెక్కడైతే తమలో ఈ బ్లాక్ షిప్ ఎక్కడ ఉందో అది కనుక్కునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తలమునకలై ఉంది. ఎవరు కేసు పెట్టారు? కాంగ్రెస్ సంబంధించిన సొంత పార్టీ నాయకురాలు బండారు శ్రీలత పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఒకవైపు ఈ కేసులో పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే పర్ణికారెడ్డిని, మంత్రి వాకటి శ్రీహర్ ని, పిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన ఆమె కేసు పెట్టారు. డైరెక్ట్ కోర్టుకు వెళ్లారు, కోర్టులో కేసు అయింది, కోర్టు నోటీసు పంపింది. అప్పటి వరకు ఉన్నటువంటి లాయర్స్ అంతా కూడా, అడ్వకేట్స్ అంతా కూడా వీరికి కేవలం పేషీని వాయిదా వేస్తూ వెళ్లారు తప్ప అసలు విషయాన్ని నాయకత్వానికి చెప్పి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఇది ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాల్సినటువంటి కేసు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పైకి రావడంతో కూడా వీళ్ళ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి ఒకవైపు లీగల్ ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. ఒకవైపు ఇది ఈ కోర్టు పరిధిలోకి రాదు, ఇది ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలోకి వస్తుందని చెప్పే వరకు కూడా మళ్ళీ ఏం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తమను తాము పరిశీలించుకునే పరిస్థితికి వెళ్ళింది. ఇప్పుడు మధ్యలో ఇంత వ్యవహారం జరిగిన క్రమంలో చివరికి బలైంది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అవకాశం చేజారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్నటువంటి 24 రాజ్యసభ స్థానాలు దక్కించుకోవడంలో ఒకవైపు ఇప్పటికే 13 స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకున్నది, 5 స్థానాలు కాంగ్రెస్ కు వచ్చాయి, 3 స్థానాలు టీడీపీకి వచ్చాయి, 1 జనసేన గెలుచుకుంది, మిగతా 2 స్థానాలు ఎన్సీపీ పార్టీ గెలుచుకున్నది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మరొక స్థానం వస్తే 6 స్థానాలు రాజ్యసభలో వారి వాదన వినిపించడం కోసం ఉపయోగపడేది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇటు ఎన్డీఏ కూటమి అంతా కూడా లోక్సభలో రాజ్యసభలో వివిధ కీలక బిల్లుల సమయంలో తమ ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి కీలక సైనిక నాయకుల యొక్క పరిస్థితిని వారంతా కూడా అందులో వారు గెలిపించుకొని అందులో కూర్చోబెట్టి గెలిపించుకునే పరిస్థితి పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మీనాక్షి నటరాజన్ ఇష్యూ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకత్వం మెడకు చుట్టుకునేసరికి ఇక్కడ ఎవరు ఎందుకు ఇది లీక్ చేశారని చెప్పేసి చెప్పే క్రమంలో బీజేపీ నాయకత్వం ఒకవైపు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నాయకత్వం ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సొంత అనుచర గణమే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వం ఆమె సంబంధించిన నామినేషన్ పత్రాలు రిజెక్ట్ కావడానికి కారణమయ్యారు. కొద్దిమంది వ్యక్తుల పేర్లను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పంపించారు. వారిని ఆమె రిజెక్ట్ చేసింది. ఆ కోపంతోనే అందులో ఉన్నటువంటి కొద్దిమంది ఎవరైతే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించారో ఆ వ్యక్తులు ఇప్పుడు లీక్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మన బండారు శ్రీలత కూడా నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక పర్సన్ చూపించి మాట్లాడారు. ఎస్ నాకు ఈ పర్సన్ నుంచి థ్రెట్ ఉంది, వీడియో తీస్తున్నారు ఇదని చెప్పారు. ఆఫ్టర్ దట్ మీడియా అడిగిన క్వశ్చన్ లో భాగంగా ఆమె ఏమన్నారంటే 6వ తేదీన నా దగ్గరికి ఒక కాంగ్రెస్ లీడర్ పిఏ వచ్చారు, ఈ కేసు సంబంధించి వివరాలు తీసుకున్నారు, ఆ పర్సన్ పేరు చెప్పను అన్నారు. సో అదేమన్నా లీక్ అనుకోవచ్చు? ఖచ్చితంగా బండారు శ్రీలత ఒకవైపు గతంలో టీడీపీ తార్నాక కార్పొరేటర్ గా పనిచేశారు. ఆమె ఆ తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కొద్ది కాలం యాక్టివ్ గా పనిచేస్తారు. మన రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ ముందు ఆమె
ఒకవైపు ఇటు ఒక కీలకమైనటువంటి కాంగ్రెస్ నాయకుని మీద కొన్ని ఆరోపణలు చేశారు, తనను వేధించారని చెప్పేసి కేసు పెట్టారు. ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే మిగతా అందరిపైన కేసులు ఆమె అందరినీ కూడా ఇంప్లీట్ చేసి పిటిషన్ వేశారు. నేరుగా కోర్టుకు వెళ్ళేటువంటి కేసు సంబంధించి కోర్టు నేరుగా పర్యవేక్షించి కేసు నమోదు చేసి ముందుకెళ్తుంది. కాబట్టి ఈ కోణంలోనే వీరందరికీ నోటీసులు వచ్చాయి. ఇప్పుడు బండారు శ్రీలత చెప్తున్నట్టు ప్రకారం ఈ 6వ తేదీన ఆమె వద్దకు వచ్చినటువంటి కాంగ్రెస్ లీడర్ ఎవరు ఈ కేసు విషయాలు ఆరా తీశారు, ఆ తర్వాత ఆ ఇన్పుట్స్ తీసుకెళ్లి బీజేపీ నాయకులకు ఎవరు అందజేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ బ్లాక్ షిప్ ఎవరు, ఆ బ్లాక్ షిప్ ని కనుక్కునే క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, మిగతా నేతలంతా కూడా హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కూడా ఈ అనేక విషయాలపైన సిట్టు వేసి విచారణ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇందులో కూడా సిట్టు వేసి తమ సొంత పార్టీలో ఉన్నటువంటి ద్రోహులు ఎవరో కనుక్కోవాలని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇంత జరుగుతున్న విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక సొంత ప్రభుత్వం ఉన్న చోట తమ సొంత అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఇది కొంత ఆ పార్టీకి మచ్చగానే మిగిలిపోయింది. ఆమెను ఇప్పుడు మళ్ళీ ఆమెను రిక్రూట్ చేసుకోవడం కోసం ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త వాదన తెరపై తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు ఒక రేణుకా చౌదరి ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు మిగతా సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఈ 4 ఎవరినో ఒకరిని రాజీనామా చేయించి ఒకరికి అందులోంచి ఈమెకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి ఒక వాదన తెరపై తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడున్న వ్యక్తులు ఎవరికి వారు రాజ్యసభ వదులుకోవడం కోసం ఎవరు సిద్ధంగా ఉంటారు, ఎవరు ఇందుకు ముందుకు వెళ్తారని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈమె కారణంగా మధ్యప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. అందులో గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు చూసినటువంటి తరుణ్ చుగ్ ఉన్నారు, రజనీష్ అగర్వాల్ ఉన్నారు, అదేవిధంగా మహేష్ కేవట్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఒకవైపు అక్కడ వారికి 2 స్థానాలు గెలిపించే బలం ఉన్నప్పటికీ కూడా 3వ స్థానానికి అభ్యర్థి నిలబెట్టి మీనాక్షి నటరాజన్ ని బలి చేసి మీనాక్షి నటరాజన్ కి వ్యూహాత్మకంగా టెక్నికల్ గా దెబ్బ కొట్టి ఆమె నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేయించి ఆ తర్వాత వీళ్ళు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ 3 స్థానాలు కూడా కైవసం చేసుకోవడంతో కూడా ఇప్పుడు అందరి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల పైన అందరు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ వ్యవహారాలపైన ఒకవైపు ఆరా తీసింది. ఒకవైపు ఏఐసిసి అగ్రనేతలు ఒకవైపు సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కనుక్కునే పనిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆశ ఏం జరగబోతున్నది కూడా రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే కట్టబుల్ ఎవరు అనేది అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు పరిశీలిస్తారా, యాక్షన్ తీసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇక సెకండ్, స్వామి ఆల్రెడీ 2.5 years అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉండగానే అప్పుడే పొలిటికల్ హీట్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మొన్న సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభ పెడితేనే ఆల్టర్నేట్ గా ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి సీఎం వెళ్లారు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అప్పుడు చాలా ఇష్యూస్ నడిచాయి. ఇప్పుడు ఏకంగా పాదయాత్రలు అంటున్నారు, బస్సు యాత్రలు అంటున్నారు. ఈ యాత్రలు స్టార్ట్ అయితే కనుక పొలిటికల్ హీట్ మరింత పెరిగే ఛాన్సెస్ ఉందనుకోవచ్చు. అంటే ఆశ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు నడుస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 7 వస్తే 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ ఏట అడుగు పెడుతుంది. ఇప్పటికే పార్టీలను కూడా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తుంది, ఒకవైపు ఇచ్చినటువంటి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి మహాలక్ష్మి కావచ్చు, తులం బంగారం కావచ్చు, మా వైపు విద్యార్థినులకు ఇస్తున్నటువంటి స్కూటీలు కావచ్చు, ఇట్లా రుణమాఫీ కావచ్చు, అనేక రకాల హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందో వీటి విషయంలో ఈ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, వీరికి సంబంధించి ఏ విధంగా పనితీరు ఉంటుంది, దీనికి సంబంధించి కొంతకాలం వేచి చూద్దాము. ఇమీడియట్ గా మనం ఎదురుదాడి చేస్తే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభుత్వ పనితీరుకు అవకాశం ఇచ్చిన తర్వాతనే మనం మాట్లాడాలని చెప్పేసి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ బయట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు చేత పార్టీ మొత్తాన్ని కూడా నడిపిస్తూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో 2.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం అనేక విషయాల్లో కూడా ఫెయిల్యూర్ అవుతుంది. మేము ఎంతో కష్టపడి నిర్మించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అభివృద్ధితో ముందుకు వెళ్తుంది, తెలంగాణ మాత్రం ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో దేశంతో పోటీపడి దేశంలో అన్ని పారామీటర్లలో అగ్రస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాస్త వీళ్ళు దివాలా తీయించే వరకు తీసుకెళ్తున్నారు. లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఒక ఫ్రూట్ఫుల్ పథకాన్ని కావచ్చు, ఒక బయటికి వచ్చే రిజల్ట్ ఓరియంటెడ్ స్కీమ్ ని కావచ్చు బయటికి చూపించట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులపైన వరుసగా ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న విషయాలపైన బయటకు వచ్చి కేంద్రంలో మోడీ సర్కార్లో, ఎన్డీఏ సర్కార్లో కీలక భాగస్వామి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే, టీడీపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది. అలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తన రాజకీయ చాణక్యంతో అనేక రకాల స్కీములను సాధించుకుంటున్నాడు, అనేక రకాల పథకాలను ఏపీకి తీసుకెళ్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఏదైతే
పోలవరం 2 ఏదైతే ఒకవైపు బనకచెర్ల కావచ్చు, ఒకవైపు దీనికి సంబంధించి నల్లమల సాగర్ కావచ్చు, కొత్త పథకాన్ని రూపొందిస్తారు. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి మాట్లాడుతూనే ఈ 2.5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇంకొంత సమయం వేచి చూస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం రాష్ట్రంలో తమకు ఆల్టర్నేట్ గా త్వరలో తమకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన ప్రత్యర్థిదారుగా ఇప్పుడు కాంగ్రెస్ కాదు, మాకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిదారుగా ఉంటుంది, మాకు పోటీ బీజేపీతోనని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో 3వ స్థానానికి కాంగ్రెస్ పడిపోతుంది. ఒక 20 సంవత్సరాల పాటు మరొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాని పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ పాలన కావచ్చు తీసుకెళ్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ 6 నెలల కాలంలో ఇప్పటి నుంచి 6 నెలల కాలంలో బీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్ చేయడం కావచ్చు, మెంబర్షిప్ సంబంధించినటువంటి క్రియాశీల కార్యకర్తలకు ట్రైనింగ్ కావచ్చు, పార్టీ కమిటీలు కావచ్చు, కమిటీ చేసిన తర్వాత వివిధ కమిటీలకు శిక్షణ తరగతులు కావచ్చు, ఈ డిసెంబర్ వరకు ఈ ప్రక్రియనంతా కూడా కొనసాగించి ఈ లోపు దేశవ్యాప్తంగా డిలిమిటేషన్ విషయం తెరపైకి వస్తుందా, మళ్ళీ రిజర్వేషన్ తెరపైకి వస్తుందా, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాల పరిస్థితి ఒక కొలికి వస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితి అంతా కూడా కొత్త నియోజకవర్గాల ఆధారంగా చేసుకుని జనంకి వెళ్ళాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ చేస్తున్నటువంటి అడవడి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అక్కడి ముఖ్యమంత్రి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బయటకు చెప్తున్న విషయాలు కావచ్చు, ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ ద్వారా కొత్త నియోజకవర్గాలు పెంపు ఉంటుంది. దీని తర్వాతనే మళ్ళీ రాజకీయాలు మరింత రచ్చగా ఒకవైపు రంజుగా సాగుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే 2027 సంవత్సరంలో కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని చెప్పేసి ఒక ఆలోచనగా ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి బయటికి తెలుస్తుంది. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తూ పార్టీ యావత్ శ్రేణులన్నింటి కూడా ఈ కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహం కావచ్చు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడే తుంగలో తొక్కారో, ఏ విధంగా అమలు చేయలేకపోయారో వివరిస్తూ జనంలోకి వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తే కనుక అటుపక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, నెక్స్ట్ టైం కూడా నేనే సీఎం గా ఉంటాను, ఇప్పుడు అమలు చేయకపోయినా నెక్స్ట్ టైం అమలు చేస్తాం, మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇటుపక్క బీఆర్ఎస్ నుంచి అదే స్పీడ్ గా ముందుకెళ్లి బస్సు యాత్రలు, పాదయాత్రలు, అటు కేసీఆర్ బస్సు యాత్ర పెట్టినా కేటీఆర్ హరీష్ రావు నేను పాదయాత్రలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ అనేది స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తే బీజేపీ కూడా అంతే దుగుడుగా ముందుకు వచ్చే అవకాశం ఉంది కదా. సో పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా 2.5 years ముందే? అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఓపెన్ అప్ కాకుండా చాపకంత నీరులాగా విస్తరించే ప్రయత్నంలో ఉంటుంది. మనం చూస్తున్నాం దేశంలో దాదాపు 22 రాష్ట్రాల్లో కూడా వారు అనేక చోట్ల కూడా అంత సాధారణంగా ఎక్కడ కూడా భారీ బహిరంగ సభలు పెట్టకుండా, ఇక్కడ అడావుడు చేయకుండా ఒక 10 మందితోటి 20 మందితోని ఒక అపార్ట్మెంట్ వాసులతో ఒక గల్లీతోటి చిన్న చిన్న మీటింగ్లతోటి పార్టీని జనంలోకి తీసుకెళ్లి విస్తరించే ప్రయత్నంలోని వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా వచ్చే 2027 సంవత్సరంలో కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడం కోసం ఆయన సంసిద్ధమై ఉంటారు. అందుకు గార్డెన్ కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇటు 2 వైపులా ఒకేసారి తెలంగాణను ముప్పేట దాడి చేసే విధంగా దక్షిణ తెలంగాణలో ఈసారి ఒకవైపు మహబూబ్ నగర్ లో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీకి దారుణమైన తగిలింది. దాన్ని కోలుకోవాలంటే ఒకవైపు హరీష్ రావు కూడా దక్షిణ తెలంగాణలో తాను మొత్తం పార్టీని చక్కబెట్టడం కోసం, తాను అక్కడ పాదయాత్ర చేయడం కోసం ఆయన కూడా సిద్ధమైనట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి బయటికి సమాచారం వస్తుంది. దీనికి కేసీఆర్ పాదయాత్రలకు ఏ మేరకు అనుమతిస్తారు? ఒకవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభల ద్వారా సమయానుకూలంగా ఎప్పుడైతే జనం 3 పార్టీకి అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో బయటకు వచ్చి భారీ బహిరంగ సభల ద్వారా వివిధ కార్యక్రమాలతోటి జనాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సిద్ధహస్తున్నటువంటి కేసీఆర్ గత ఉద్యమ కాలంలో ఆ విధంగా పనిచేశారు. ప్రభుత్వంలో కూడా 2 సార్లు అధికారం రావడానికి అలాంటి వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూడా జనం ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన పట్ల విసిగి వేసారిపోతారో ఆ సమయంలో మనం బయటకు వచ్చి మన వైపు మళ్లించడం కోసం ప్రయత్నం చేయాలి. మనకు పోటీగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి వారికి ఉన్నటువంటి మైనస్లు వారికి ఉంటాయి, వారికి ఉన్నటువంటి వ్యతిరేకత వారికి ఉంటుంది. దీన్ని మనం కొంత చెక్ అండ్ బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. ఒకవైపు కేటీఆర్ ఒకవైపు పాదయాత్ర చేయాలి, ఒకవైపు హరీష్ రావు జనంలోకి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇటు కేసీఆర్ బస్సు యాత్రలు చేస్తూ పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకవైపు ఉత్సాహపరిచే విధంగా, పార్టీ క్యాడర్ని ఎలక్షన్ సమాయత్తం చేసే విధంగా ముందుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహంగా కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ డిసెంబర్ వరకు మొత్తం పార్టీని యాక్టివేట్ చేసి పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కంప్లీట్ చేసి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి క్యాడర్ అంతా కూడా శిక్షణ కార్యక్రమాలతో తలమూకలని చెప్పి ఒక కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికి ఒక షెడ్యూల్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసి పెట్టుకున్నది. ఆశ రైట్, మొత్తంగా ఏమో ఆడి బీఆర్ఎస్ తన షెడ్యూల్ చూసుకుంది కాబట్టి గత ఎలక్షన్స్ ముందు బీజేపీ కూడా పాదయాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర అంటే ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ చేశారు. ప్రజలకు బీజేపీ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుంది అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది. కాబట్టి చూద్దాం. ఇక నెక్స్ట్ ఆడి బయట వర్షం పడుతుంది, రావడానికి చాలా టైమే పట్టినట్టుంది. ఎందుకంటే ఒక్కసారి వర్షం పడిందంటే నగరంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి సాధారణంగా 10 నిమిషాలు పడితే వర్షం ఒక 10 నిమిషాలు పడినా ఆ టైం కాస్త ½ an hour to 1 hour పడుతుంది.
నగరవాసులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధంగా అవస్థలు తప్పట్లేదు. లాస్ట్ టైం వర్షం పడినప్పుడు పాత బస్తీలు 2 చనిపోయారు, ఈసారి వర్షం పడినప్పుడు ఆల్వాళ్ళు 2 చనిపోయారు. మేము ఇంత చేస్తున్నాం, అన్ని నగరాలకి ఏదో కంప్లైంట్ ఉంటుంది, మన నగరానికి ఏం లేదని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బట్ మన నగరంలో ఎన్ని కష్టాలుందో ఒక వర్షం పడితే చాలు చెప్తుందనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చుంటారు, 3 కార్పొరేషన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. అంటే గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు జిహెచ్ఎంసీ పరిధే కాదు, కోర్ అర్బన్ ఏరియా అంతా కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. హైదరాబాద్ నగరం ఇప్పుడున్నటువంటి సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాదు, ఫ్యూచర్ సిటీ జంట నగరాలే కాదు, ఇప్పుడు ట్రై సిటీసే కాదు, ఒక టెట్రా సిటీగా 4 నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి పదే చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం నగరంలో కనీసమైనటువంటి సౌకర్యాలు, ఒకవైపు గతంలో కేసీఆర్ పదే ఆరోపించేవారు, హైదరాబాద్ లో ఎప్పుడో నిజాం నవాబ్ సర్కారు హయాంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య హయాంలో ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థనే మనకు ప్రధానంగా ఉంది. ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నగరంలో 5 లక్షల మందికి సరిపోయేంత డ్రైనేజ్ సిస్టాన్ని రూపకల్పన చేస్తే దాన్ని 50 లక్షల మందికి సరిపోయేంత విధంగా వాడుకుంటూ వచ్చాము. ఆ తర్వాత నగరంలో వైపు పెద్ద ఎత్తున కూడా జనాభా పెరగడంతో ఇది మరింతగా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. సైబరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒకవైపు పక్కనే ఒకవైపు దుర్గం చెరువు ఉంటుంది, మాదాపూర్ ఏరియాలంతా కూడా సైబరాబాద్ నగరాన్ని కట్టామని గొప్పగా చెప్పుకునేటువంటి పాలకులంతా కూడా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరిగా అభివృద్ధి చేయలేకపోయారు. చిన్న వర్షం పడితే నగరం చిత్తడిగా మారుతుంది, ఎక్కడికక్కడ కూడా పీకల్లోతో వాటర్ వస్తున్నాయి, వాహనాలు మునిగిపోతున్నాయి, పడవల్లా తేలుతూ ఉన్నాయి. నగరవాసి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్నటువంటి హైదరాబాద్ నగరంలో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోవడం అనేది కూడా ఇది నగరానికి ఒకవైపు పెద్ద మాయన మచ్చగా ఉంటుంది. నగరం తెలంగాణ రాష్ట్రానికే కీలకమైన రాజధాని. దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటి. హైదరాబాద్ నగరం ముంబై లాగా వైపు మునిగిపోదు, చెన్నై లాగా మునిగిపోదు. హైదరాబాద్ కు దక్కన్ పీఠభూమిలో ప్రధాన ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఇక్కడ వర్షాలు వచ్చినా ఏం కాదు, ఎక్కడికక్కడ కూడా తలావులోకి చెరువుల్లోకి నీరు వెళ్ళిపోతుంది, వర్షాలకు ఇబ్బంది ఉండదని చెప్పి పదే చెప్పుకున్నప్పటికీ కూడా చెరువులు కబ్జాలకు గురి కావడం, నాలాలో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడం, అలాంటి పరిస్థితుల్లో నగరంలో ఒక 3-4 సెంటీమీటర్ల వర్షం పడితేనే నగరం తట్టుకునే విధంగా ఉందనేది కూడా గతంలో కిర్లోస్కర్ కమిషన్ ఏదైతే కమిటీ చెప్పిందో దానికి అనుగుణంగా నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను, మ్యాన్ హోల్స్ ని, ఒక నాలాలను విస్తరిస్తే తప్ప నగరం పరిస్థితి మారదని చెప్పేసి గతంలో నివేదికలు వచ్చాయి. ఈ నగరంలో దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆ జిహెచ్ఎంసీని కాస్త ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మున్సిపల్ అర్బన్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఎంఏయుడి మినిస్టర్ గా ఆయనే కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలోని మొత్తం మున్సిపల్ శాఖ అంతా కూడా ముందుకు సాగుతుంది. నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు జిహెచ్ఎంసీని కాస్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి 3 కార్పొరేషన్ గా నగరాన్ని ఏర్పాటు చేశారు. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఒకవైపు వీరికి అనుగుణంగా విధంగా పరిపాలన పరంగా మేము విభజన చేశామని చెప్పుకున్నప్పటికీ కూడా ఆ స్థాయి నిధులు తెలంగాణకు వస్తున్నటువంటి మొత్తం ఆదాయంలో 60-70% హైదరాబాద్ నగరం నుంచే ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంలో ఒక స్పెసిఫై ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు హైదరాబాద్ నగరానికి స్పెసిఫై గా ఖర్చు చేస్తే తప్ప హైదరాబాద్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగుపడవు. హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని, మెట్రోని దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో అని హైదరాబాద్ చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు దేశంలో మనకంటే తర్వాత సాడినటువంటి మెట్రోలు కూడా ఇటు చెన్నై మెట్రో కావచ్చు, బెంగళూరు మెట్రో కావచ్చు, ముంబై మెట్రో కావచ్చు, లక్నో మెట్రో కావచ్చు, అహ్మదాబాద్ మెట్రో కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ లో దాటి ముందుకెళ్లిపోతున్నాయి. హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం కుంటుపడిపోతుంది. నగరంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనలో ఈ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిపోతుంది అనేది ఒక ఆరోపణ వినపడుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్లైఓవర్లు కట్టించాము, నాలాలు అభివృద్ధి చేశాము, కానీ మరికొంత చేయాల్సిన ఉన్నదని చెప్పేసి కూడా పదే అప్పటి ఎంఏయుడి మినిస్టర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తున్నారు. దాదాపుగా 80,000 నుంచి 90,000 కోట్లు ఖర్చు చేస్తే నగరంలో ఉన్నటువంటి మౌలిక వసతులు బాగుపడతాయి అని చెప్పి వారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే సిస్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ నాలాలు పూడికిపోయినా, ఎక్కడ చెరువులు కబ్జా గురైనా ఆస్తులు కాపాడతాము, వాటిని పూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తామని బయటికి చెప్తున్నప్పటికీ కూడా మనం మొన్న కురిసిన తొలకరి వర్షానికే హైదరాబాద్ నగరంలో దాదాపు కొన్ని చోట్ల 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ కూడా కావచ్చు, అదేవిధంగా ఇటు ఐకియా సెంటర్ కావచ్చు, అనేక చోట్ల వాహనదారులు రోడ్లపై నిలిచిపోయి పెద్ద ఎత్తున గంటల తరబడి నానా నరకయాతన అనుభవించారు. నగరవాసులకు వర్షం పడితే ఈ నరకయాతన నుంచి మాకు విముక్తి లేదని చెప్పేసి నగర ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. వీటి నుంచి మాకు విముక్తి కావాలని చెప్పేసి నగర ప్రజలు కోరుకుంటున్నారు. మీరు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెడతారా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పెడతారా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొనసాగిస్తారన్న సమస్య కాదు, మా సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పేసి నగరవాసులు కోరుకుంటున్నారు. మన చిన్న వర్షానికే పాత బస్సులో విద్యుత్ తీగలు తెగిపడి 2 చనిపోయారు, ఆల్వాల్లో 2 చనిపోయారు, 4 ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఋతుపవనాలు పూర్తిగా విస్తరించలేదు కూడా. ఒకవేళ విస్తరించి ఇంకా వర్షాలు ఎక్కువగా కురిస్తే ఎల్నినో ఎఫెక్ట్ తో ఏ విధంగా ఉంటుందో అర్థం కాదు. ఈసారి తీవ్రమైన ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇప్పటికే ఋతుపవనాలు
ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి ఇది రెండో వర్షం మాత్రమే. మొన్న కురిసింది భారీ వర్షం అనుకోవచ్చు, ఈసారి కురిసిన వర్షానికి 4 ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? హైడ్రా మేము స్టార్ట్ చేసింది దీనికోసం. ఏదైతే చిన్న వర్షం పడినా చిత్రగా మారుతోంది. ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు బాగాలేదు, ఇదేవి తెలియకుండానే ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు ఆనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కానీ క్వశ్చన్ చేస్తారు. అధికారం వచ్చినది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనుకోవచ్చు? ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్స్ కంటే ముందే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి శ్రీధరబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి మేము ఏం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టింది. దీనికి సంబంధించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయకపోతే నగర అభివృద్ధి కుంటుపడుతుంది. ఒకవైపు తెలంగాణకే గ్రోత్ ఇంజన్ గా ఉన్నటువంటి హైదరాబాద్ కనుక ఆగిపోతే తెలంగాణ గ్రోత్ ఆగిపోతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో అనేక మౌలిక వసతులకు సంబంధించి నాలాల విస్తరణ కావచ్చు, ఒకవైపు కొత్తగా డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ముందుకు తీసుకెళ్లడం విషయం కావచ్చు, డ్రైనేజ్ తో పాటు వాటర్ ఫ్లో వెళ్ళడం కోసం ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ ఉంటాయో ప్రత్యేకంగా డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్లో వెళ్తుంటుంది. పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు వర్షంలో వరద నీరు వెళ్ళిపోవడానికి కూడా ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన విషయంలో కూడా కొంత ప్రభుత్వం మరింత కసరత్తు చేసి హైదరాబాద్ నగరంలో వేల కోట్ల ఖర్చు అయినప్పటికీ కూడా దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి నగరవాసులు కోరుకుంటారు. రోజు రోజుకు విస్తరిస్తున్నటువంటి నగరవాసులకు సంబంధించి నగర జనాభానంతా కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఒకవైపు ముంబై, బెంగళూరులో మాదిరిగా ఒకవైపు హారిజాంటల్ గా నగరం విస్తరించడం కాదు, నగరం పూర్తిగా వర్టికల్ గా విస్తరిస్తుంది. ఒక ఎకరాలో దాదాపుగా 30-40 ఇళ్లు ఉండే చోట దాదాపుగా 40-50 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించి దాదాపు 200-300 కుటుంబాలను అక్కడికి నివాసం ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ దాని వల్ల వచ్చేటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, ట్రాఫిక్ ఇంపాక్ట్ కావచ్చు, రోడ్డు సంబంధించినటువంటి పొల్యూషన్ కావచ్చు, ఇన్ని రకాలుగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి పర్యావరణ నిపుణులు కావచ్చు, పట్టణ సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు చెప్తూ ఉన్నారు. మనం ఒకవైపు ఇటు ఆర్బిట్స్ లో కావచ్చు, ఆర్టీసీ హాస్పిటల్ లో కూడా 50 అంతస్తుల సంబంధించిన అపార్ట్మెంట్ కొత్తగా టవర్లు వస్తున్నాయి. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఈ ఇంపాక్ట్ రానున్న రోజుల్లో మరింతగా ఉంటుందని చెప్పేసి కూడా పర్యావరణ నిపుణులు కావచ్చు, నగరీకరణకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశ మొత్తంగా ఏదైనా చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి దృశ్యాలు, లేదంటే కనుక సమస్యలు తీరాలంటే ఏదో ఒక యాక్షన్ ఉండకుండా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇది ఈ వారం వీకెండ్ స్పెషల్ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.